హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మామిడికాయతో ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ వేసవిలో దొరికే మామిడికాయలతో ఇలా ఒకసారి ఐస్ క్రీమ్ని చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి మామిడికాయ ఫ్లేవర్తో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందుగా ఒక పెద్ద మామిడికాయను తీసుకున్నానండి. దీన్ని ముందుగానే శుభ్రంగా కడిగి చెక్కునంతని తీసేయాలి. తరువాత ఈ మామిడికాయను సన్నగా తురుముకోవాలి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ మామిడి ముక్కలను మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత చిన్నగా తురుముకోవాలండి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక పెద్ద మామిడికాయను తీసుకున్నానండి. తురుము కూడా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ తురుమును పక్కన పెట్టుకుందాము. తరువాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దీనిలో 1 లీటర్ వరకు పాలు వేయాలి. ఈ పాలును లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 1 లీటర్ వరకు పాలు వేసాం కదండి. ఈ లీటర్ పాలు మరిగి 1/2 లీటర్ వరకు అవ్వాలి. అప్పుడే ఈ పాలు థిక్గా వస్తాయి. చూడండి, పాలు అయితే మరగడం స్టార్ట్ అయ్యేవండి. ఇలా మరిగి పూర్తిగా థిక్గా అవ్వాలి. చూడండి, పాలు మరిగి 1/2 లీటర్ వరకు అయ్యేవండి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల వరకు పంచదారను వేయాలి. మామిడికాయ పులుపు ఉంటుంది కదండి, పంచదార ఎక్కువగానే పడుతుంది. ఈ పంచదార కరిగేంత వరకు పాలును కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి ఈ పాలు అయితే ఈ కన్సిస్టెంట్లోకి రావాలండి. చూడండి, ఇలా చిక్కబడిన తరువాత ఈ పాలను దించి పూర్తిగా పాలని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మామిడికాయ జెల్లీని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి మనం ముందుగా తురుముకున్న మామిడి తురుమును వేయాలి. ఈ మామిడి తురుము వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ మామిడి తురుమును కలుపుతూ ఉండాలి. చూడండి, మామిడికాయలో ఉన్న వాటర్ అంతా వస్తుంది. ఈ మామిడి తురుములో వచ్చిన నీరు పూర్తిగా డ్రై అయిన తరువాత దీనిలో 4 స్పూన్ల వరకు పంచదారను వేయాలి. మామిడికాయ పులుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా 2 స్పూన్ల వరకు పంచదారను యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదారను వేసిన తర్వాత ఈ మామిడి తురుమును కలుపుతూ ఉండాలి. చూడండి, నెమ్మదిగా పంచదార మెల్ట్ అవుతుంది. ఇలా పంచదార మెల్ట్ అయిన తరువాత చిన్న పాకంలా వచ్చి జెల్లా అవుతుందండి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత దీనిలో కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ను 1 చిటికెడు వేయాలి. కలర్ వేసిన తర్వాత ఈ తురుమంతటకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ మామిడికాయ తురుము ముద్దగా జెల్లీలా రావాలండి. ఈ తురుము పాత్రకి అంటుకోకుండా ముద్దగా వచ్చినట్టయితే జెల్లీ రెడీ అయినట్టే. చూడండి, పాత్రకి ఏమాత్రం అంటుకోకుండా ముద్దగా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని దించి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత క్రీమ్ను కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ను వేయాలి. ఇప్పుడు ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా క్రీమ్గా రెడీ అయ్యేంత వరకు కలుపుకోవాలి. బేటర్ ఉన్నట్లయితే బేటర్ సహాయంతో చెయ్యండి. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసిన తరువాత దీనిలో ముందుగా మరిగించి పెట్టుకున్న పాలును వేయాలి. ఇలా పాలు వేసిన తర్వాత మరోసారి కలుపుకోవాలి. తరువాత దీనిలో మనం ముందుగా మ్యాంగో జెల్లీని ప్రిపేర్ చేసాం కదండి. ఈ మ్యాంగో జెల్లీని దీనిలో కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ జెల్లీ క్రీమ్ అంతటకు బాగా కలిసేటట్టు కలపాలి. ఇలా మనం రెడీ చేసుకున్న మొత్తం జెల్లీని వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న క్రీమ్ను మిక్సీ జార్లో వేసి మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి. ఈ క్రీమ్ను బ్లెండ్ చేసినప్పుడు ఆపకుండా చేయకూడదండి, మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేయాలి. అప్పుడే క్రీమీగా వస్తుంది. ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ చేయడానికి ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ను ఈ బాక్స్లో వేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్యాప్ ఏమీ లేకుండా ఇలా బాక్స్ను చేయాలి. తరువాత అల్యూమినియం పేపర్తో ఈ బాక్స్ను కవర్ చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత బాక్స్కు మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టుకోవాలి. లేదంటే 8 గంటల పాటు ఈ ఐస్ క్రీమ్ను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అంతా పెట్టానండి. తరువాత చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. ఈ అల్యూమినియం పేపర్ను రిమూవ్ చేసి ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయ్యింది. మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారండి. మరి మీకు కూడా ఐస్ క్రీమ్ నచ్చింది కదండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళటానికి హెల్ప్ అవుతుందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.